ఈ ఉగాది కొత్త ఆలోచనలతోటి, కొత్త అవకాశాలతోటి మీ జీవితాన్ని ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. వెల్కమ్, వెల్కమ్, వెల్కమ్ బ్యాక్ టు మై గ్రాటిట్యూడ్ సిరీస్. సో ఈరోజు నేను ఒక సంస్థకి అండ్ ఒక పర్సన్కి నా గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాను. నేను ఎప్పుడూ రెగ్యులర్గానే వీడియోస్ని పోస్ట్ చేస్తుంటే నాకు ఫేస్బుక్ ద్వారా ఒకళ్ళు ఫ్రెండ్ అయ్యారు. వారు నాకు నా వీడియోస్ ఏవైతే ఉంటారో అవి చూసి నాకు ఈటీవీ మానస అనే ఒక ప్రోగ్రాం ఉంటుంది, అందులో మాట్లాడడానికి ఛాన్స్ ఇప్పించారు. సో ఆయన గురు భరద్వాజ్ గారు. నేను ఎవరో తనకి పరిచయం లేకపోయినా వర్చువల్గానే నన్ను చూసి నన్ను కాంటాక్ట్ చేసి నాకు ఆ అవకాశాన్ని ఇచ్చారు. సో అందుకే ఈ ఉగాదికి ఆయనకి నేను నా గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈటీవీ అంటే తెలుగుదనం ఉట్టిపడేలాగా ఉంటాయి ఆ కార్యక్రమాలు కానీ ఆ ప్రోగ్రామ్స్ కానీ. సో అక్కడ ఆ మానసా ప్రోగ్రామ్కి నాకు అవకాశం వచ్చింది. కొన్ని కెరియర్ గైడెన్స్ కౌన్సిలింగ్ పిల్లలకి మాట్లాడేయడం అండ్ ఇంకా కూడా లైఫ్ స్కిల్స్ గురించి పిల్లలకి చెప్పడం. కోవిడ్ టైంలో వచ్చింది నాకు ఈ ఆపర్చునిటీ. అది 2020. ఆ టైంలో యూజువల్గా అంతా లాక్డౌన్ అవుతూ ఉంటే అందరూ టీవీలకి అతుకుపోయి ఉంటాం కదా, అప్పుడు ఎక్కువ టీవీ చూస్తుంటే నా ప్రోగ్రామ్ని ఆ ఇయర్లో ఒక మినిమం ఒక 15 to 20 టైమ్స్ అన్న వేశారు. సో నాకు చాలామంది ఆ ప్రోగ్రామ్ని చూసిన వాళ్ళు చాలామంది చెప్పారు అందులో బాగా చెప్పారు అని. దాని గురించి అది ఒక స్టోరీ ఉంది, అది ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. అలా నేను ఇంకా అవకాశం వచ్చింది, వెళ్ళాను. కెమెరా ముందర కూర్చొని నేను అన్నీ చెప్తూ ఉండాలి. సో అక్కడ కెమెరా ముందు కూర్చొని నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈటీవీలో గ్రేట్నెస్ ఏంటంటే ఆ ప్రోగ్రాంలో ఒక్క ఇంగ్లీష్ వర్డ్ కూడా వాడకూడదు. సో నాకు ఏదైనా చెప్తూ యాండు బట్టు అనుకుంటూ కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ వస్తూ ఉన్నాయి అన్నట్టు. సో అప్పుడు అక్కడ ఉన్న ఆ ప్రోగ్రామ్ ఎవరైతే ఉంటారో ఆ డైరెక్టర్ కట్ చేయించి, లేదండి స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడండి అని చెప్పారు. సో నేను మాట్లాడుతుంటే ఒక మన స్కిల్ని మనం మెరుగుపరుచుకోవాలంటే ఏం చేయాలి అని ఇలా చెప్తుంటే ఆ మెరుగుపరుచుకోవాలనే వర్డ్నే 3 సార్లు టేకులు తీసుకున్నా. నెలకు తిరగట్లేదు. సో నాకు అప్పుడు అర్థమైంది, తెలుగు భాష మనకు అసలు ఏమీ తెలీదు, సరిగ్గా మనకి రాదు, తెలుగు నేర్చుకోవాలి బాగా అని అనిపించింది. అండ్ నేను తెలుగు ఏవైతే ఉంటాయో బుక్స్ ఈ స్కూల్లో పిల్లలు ఉంటాయి కదా, నేను అంతకుముందు వర్క్ చేసిన స్కూల్లో నాకు ఫ్రీ టైంలో దొరికినప్పుడు అప్పుడు నేను లైబ్రరీలో ఈ తెలుగు చదివేదాన్ని. అండ్ కొన్నిసార్లు మా ఇంట్లో మా బాబు బుక్స్ అయినా కానీ కొన్ని తెలుగు బుక్స్ ఉంటే అవి చదివేదాన్ని. సో నాకు అప్పుడు అర్థమైంది, యూజువల్గా చిన్నప్పటి నుంచి ఉన్న ప్రాబ్లం ఏంటంటే అందరిలో ఆ 90స్లో ఉన్న వాళ్ళందరూ ఫేస్ చేసే ప్రాబ్లమే అయి ఉండొచ్చు మేబీ. అది ఈ జనరేషన్ దాకా స్ప్రెడ్ అవుతూ ఉంది. అదే ఈ తెలుగు మనకేంటంటే రాయడము, మాట్లాడము, స్పష్టంగా మంచి పదజాలంతో మాట్లాడడం అసలు. ఎందుకంటే మధ్యలో మళ్ళీ మనము అందరూ ఇంగ్లీష్ మీడియాలు అవి చదువుకుంటూ తెలుగు మాట్లాడడం అనేది సరిగ్గా రావట్లేదు. సో నా ప్రాబ్లం కూడా ఎలా ఉండేదంటే ఏదైనా రాయాలంటే ఒక రోజు ఆ రోజు రోజు అని ఇలా స్టోరీస్ రాసుకునేది. అంటే ఇలాంటి ఏవైతే ఉంటే చెప్పాలనుకునేవో అట్లా రాసుకునేదాన్ని అన్నట్టు. మన ఇండియాలో కొంచెం ప్రాబ్లం కూడా ఉంది. అదేంటంటే ఎవ్రీ స్టేట్కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. సో ఆ లాంగ్వేజ్ కాకుండా మనకి నేషనల్ లాంగ్వేజ్ ఉంటుంది. అది కాకుండా మళ్ళీ మనం గ్లోబల్ లెవెల్ లాంగ్వేజ్ కావాలని చెప్పి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటాం. ఈ 3 లాంగ్వేజెస్ మధ్య కన్ఫ్యూజన్ తోటి పిల్లలు ఎవ్వరికి కూడా ఒక్క లాంగ్వేజ్ కూడా సరిగ్గా పర్ఫెక్ట్గా రావట్లేదు. మా జనరేషన్ నిజంగానే ఇటు ఇంగ్లీషు పర్ఫెక్ట్గా రాక, ఇటు తెలుగు పర్ఫెక్ట్గా రాక రియల్గా స్ట్రగుల్ అయ్యాము. సో ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు పేరెంట్స్ ఎవరైతే కానీ ఈ వీడియో చూస్తున్నారో పిల్లలు చాలామంది తెలుగు అంటే భయపడుతున్నారు. అసలు తెలుగు రోజు మాట్లాడుకుంటూ ఉంటాం, తెలుగు అంటే భయం ఏంటి అసలు ఆశ్చర్యంగా ఉంది కదా. సో బట్ ఇది ఫ్యాక్ట్. బట్ ఫ్యూచర్లో మనకి జనరల్గా చూసుకున్నా కానీ తెలుగు మాట్లాడే వాళ్ళు 10 కోట్ల మంది జనాభా ఉంది. అందులో తెలుగు అనేది ఇండియాలోనే 3rd ప్లేస్లో ఉంది. ఫస్ట్ హిందీ, తర్వాత బెంగాల్, అండ్ తర్వాత తెలుగు. సో కాబట్టి పిల్లలకి అప్పుడప్పుడు తెలుగు పుస్తకాలు చదివించడము,
అట్లాంటివి చేస్తూ ఉంటే మన భాష కూడా వాళ్ళకి మంచిగా వస్తూ ఉంటుంది. ఫ్యూచర్‌లో తెలుగు మాట్లాడే వాళ్ళకి కూడా మంచి మంచి అవకాశాలు ఉంటాయి. ఈ 10 కోట్ల మంది జనాభాకి ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి ఏదైనా చెప్పాలి అంటే తెలుగు మాట్లాడడమే రైట్ పద్ధతి. ఫ్యూచర్‌లో తెలుగు స్టోరీ టెల్లింగ్‌కి చాలా డిమాండ్ ఉంది. సో, కాబట్టి ఇది మనసులో పెట్టుకుంటే మనం ఇది ఆలోచించుకోవాల్సిన విషయమే. రీసెంట్‌గా ఈ శివరాత్రి రోజు నాకు ఒక టెంపుల్ నుంచి కాల్ వచ్చింది. ఏదైతే ఉందో శివరాత్రి రోజు జాగారం చేస్తాం కదా! సో, అక్కడ ప్రవచనం చెప్పరా అని చెప్పనన్నారు. నేను ఆశ్చర్యపోయాను. నాకేమొచ్చండి బాబోయ్! నాకు ఈ ప్రవచనాలు అంటే సంస్కృత పదాలుంటాయి. నాకు అంత బాగా నేలకు కూడా తిరగదు అని చెప్పంటే, లేదండి మీ వీడియోస్ చూస్తూ ఉంటాము. మీరు ఏదైతే చెప్తూ ఉంటారో మీ వీడియోస్‌లలో అదే చెప్పండి. అవి బావుంటాయి. ఇక్కడ వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది. మీ భాష వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అని చెప్పారు. సో, నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంతేకాకుండా చాలామంది కూడా కొంతమంది నాకు మీ తెలుగు బాగుంటుంది అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. నేను నిజంగా అంత ఆనందపడను. ఎందుకంటే ఏదో ఇంకా కొని తెచ్చుకున్నట్టే మాట్లాడతాము. ఇంకా స్పష్టంగా, ఇంకా చాలా చక్కగా మాట్లాడాలి అని అనిపిస్తూ ఉంటుంది. సో, అప్పుడప్పుడు అందుకని కొన్ని కొన్ని పదాలు రాసుకొని కూడా మధ్య మధ్యలో వాడుతూ ఉంటాను. సో, ఎందుకంటే ఈరోజు ఈ తెలుగు టాపిక్ మీద చెప్తున్నానంటే, నేను కొన్ని అంటే మేము కేరళలో ఉన్నాము, చెన్నైలో కొన్ని రోజులు ఉన్నాము, అట్లా మేము అండమాన్లో కొన్ని రోజులు ఉన్నాము. అప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ప్రతి ఒక్కరు వాళ్ళ భాషకి వాళ్ళు చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. మనం మటుకు కొంచెం అంత ప్రిఫరెన్స్ ఇవ్వము అనిపిస్తుంది. మన వాళ్ళే ఎక్కువ జనాభా ఉన్నా కానీ మనం అంత ప్రిఫరెన్స్ ఇవ్వము. ఏదైనా మన మాతృభాషలో ఒక అమ్మతనం ఉంటుంది. ఈ ఉగాది రోజు మనస్ఫూర్తిగా మీరందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.